ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్కార్ బడుల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి తమ వంతు కూడా సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. వారి సహాయం కూడా తీసుకోనుంది సర్కార్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన బడులను తెరిపించడం, అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అందుకోసం స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోనుంది. ప్రస్తుతం సమాజంలో పేదలకు సాయం చేయడానికి ఎన్నో సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. పేదలకు అండగా ఉండడంతో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకంగా మారింది. పేద విద్యార్థులకు పుస్తకాలు, నోటుబుక్కులు తదితర స్టేషనరీ సామగ్రిని అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. కొంతమంది దాతలు ముందుకు వచ్చి పాఠశాలలో లైబ్రరీ, ల్యాబ్స్, ఫర్నిచర్ అందిస్తూ సేవ దృక్పథాన్ని చాటుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలల విద్యార్థులకు పలు పరీక్షల టైం టేబుల్ రావడంతో ప్రభుత్వ బడులోని స్టూడెంట్స్ కు ఎగ్జామ్ ప్యాడ్స్, నోట్బుక్స్, పెన్స్, ఇతర మెటీరియల్స్ ను అందిస్తున్నారు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. వీటితో పాటు వచ్చే అకాడమిక్ ఇయర్ కు విద్యార్థులకు కావాల్సిన బ్యాగులు, షూతో పాటు కొన్ని బడుల్లో మొక్కలు నాటడం, వాష్రూమ్స్ కట్టించడం, డిజిటల్ బోర్డ్స్ అందించడం చేపడుతున్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పలు వర్సిటీల్లో చదివి విదేశాల్లో సెటిల్ అయిన పూర్వ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలోని బడుల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యాశాఖ సపోర్టుతో సేవ చేస్తామంటున్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. బడుల్లో స్వచ్ఛంద సంస్థల సేవలను స్వాగతిస్తున్నామంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఇప్పుడు దాకా మోర్ దాన్ 150-160 విలేజెస్ని మేము తిరిగాము. అక్కడ పిల్లలందరికీ కూడా మేము వెళ్ళినప్పుడల్లా చదువుకోవటానికి కావాల్సిన మౌలిక వసతులు మేము కల్పిస్తుంటాం. బేసికల్లీ స్టేషనరీ ఐటమ్స్, బ్యాగ్స్, షూస్, కొంతమందికి చెప్పులు, బట్టలు, ఆ స్కూల్ పరిశుభ్రతగా ఉంచటము, మొక్కలు నాటించటము, టీచర్స్కి లోకల్ యూత్ అసోసియేషన్స్ని పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాం. మీ స్కూలు, మీ పిల్లలు జాగ్రత్తగా ఉంచండి. తన ట్రస్టీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు చేసే సహాయం చాలా బాగుంది. కానీ ప్రభుత్వాలు కోరడం ఒక భాగం అయితే, ప్రభుత్వాలు కోరకపోయినా చేసేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. కానీ వీటితో పాటు బడ్జెట్ కేటాయించడం అవసరం. దాతలు ఉదారంగా ఎంతోమంది ముందుకొచ్చే సందర్భాన్ని మనం ఆహ్వానించవచ్చు. ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకునేందుకు సమాజం యొక్క సహకారాన్ని తీసుకోవడం ద్వారానే ప్రభుత్వ పాఠశాలను మొత్తం విద్యా నిలయాలుగా, మొత్తం ఆ గ్రామానికి కానివ్వండి, ఆ పట్టణానికి కానీ ఒక కీలకమైన నిలయాలుగా మనం తీర్చిదిద్దడానికి ఆ వైపు ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు అభివృద్ధికి నోచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టింది.